వలలోన జీవుల బంధించి మరియుట ఒక ఆట ధర్మానంద. అయితే ఈ పాట అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్కి చాలా సూట్ అవుతుంది అన్నమాట. అయితే మధ్యప్రదేశ్ జీవనాడిగా పిలువబడే నర్మదా నది భారతదేశంలోనే అతి పొడవైన నదులు ఒకటిగా చెప్పబడిన నర్మదా నది ఇప్పుడు కాలుష్యానికి గురి అవుతున్నదన్నమాట. ఒక సాధువు తన భక్తి పేరుతో 11,000 లీటర్ల పాలు అనేది నదిలోకి అభిషేకం పేరు మీద వదులుతుండన్నమాట. అయితే పాలతో జరిగే కాలుష్యం అనేది మిగతా చెత్త చెదార్ల కంటే 400 రెట్లు అనేది ఎక్కువ అవుతుంది. అలాగే నదిలో ఉన్న ఆక్సిజన్ స్థాయి అనేది కూడా తగ్గిపోయి కాలుష్యం అనేది ఎక్కువ అవుతుంది. తద్వారా నదిలో జీవించే జీవరాశులు అయితే ఏవైతున్నాయో చేపలు అట్లాంటివి నశించే అవకాశం చాలా ఉంటుందన్నమాట ఆక్సిజన్ అందక. సో ఇక్కడ ఈ నర్మదా నది రివర్లో 84 రకాల చేపలు అనేటివి జీవిస్తున్నాయి. ఇవి కాకుండా ఇంకా జీవనాడికి చాలా ముఖ్యమైన నదిని కలుషితం చేసే హక్కు ఎవరిచ్చారని చెప్పి నెట్టింట వైరల్ అవుతుంది. అలాగే భారతదేశం హంగర్ ఇండెక్స్లో 102వ స్థానంలో ఉంది. అదేదో పెట్టేది 11,000 లీటర్లు నువ్వు మిడ్ డే మీల్కి కానీ ఎవరైనా పేదవాళ్ళకు పంచితే నువ్వు భక్తితో పాటు మోక్షం కూడా పొందొచ్చు అని చెప్పి కామెంట్స్ అనేటివి వైరల్ అవుతున్నాయి. అయితే ఈ 11,000 లీటర్లకు అతను పెట్టిన ఖర్చు ఎంత అంటే 8,80,000 అన్నమాట. సో ఇదే అనేది ఏ ఆర్ఫాన్కో అనాథలకో ఆకలితో ఉన్న వాళ్ళకు అది పంచితే నీకు భక్తి పుణ్యం వస్తుందని చెప్పి చాలా కామెంట్స్ అనేటివి వైరల్ అవుతున్నాయి. సో ఇక్కడ నది కాలుష్యం చేయడం అనేది భక్తి పేరిట తప్పా కాదా మీ కామెంట్స్ అనేటివి చెప్పండి.